నమస్తే డాక్టర్ స్వతంత్ర కార్యక్రమానికి స్వాగతం. తరచూ మీరు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? శ్వాస సంబంధిత వ్యాధులకు, సంతానలేమి, స్పాండిలైటిస్, జుట్టు మరియు చర్మ సమస్యలు, అలాగే హైపటైటిస్, హెచ్ఐవి, హెర్పస్, ఆర్థరైటిస్, తలనొప్పి, అధిక బరువు, థైరాయిడ్ ఇలా ఆరోగ్య సమస్యలకు పరిష్కారం తెలియజేయడానికి మనతో ఉన్నారు హోమియోపతి రంగంలో 27 ఏళ్ల అపార అనుభవం కలిగిన ప్రముఖ హోమియో వైద్య నిపుణులు, బెస్ట్ డాక్టర్ అవార్డు గ్రహీత డాక్టర్ మధు వారణాసి గారు. లైవ్లో మాట్లాడాలనుకునేవారు స్క్రీన్ పై కనిపించే నంబర్స్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ ఏంటో డాక్టర్ని అడిగి తెలుసుకోండి. నమస్తే డాక్టర్ గారు. సో ఇప్పుడున్న ఈ జనరేషన్లో చాలామందికి ఉన్న మెయిన్ ప్రాబ్లం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు. దీన్ని ఎలా పరిష్కరించవచ్చు, ఎలా గుర్తించవచ్చు? హోమియోపతిలో దీనికి పరిష్కారం ఏ విధంగా ఉంటుంది? అంటే మీకు దీర్ఘకాలిక వ్యాధి అంటే క్రానిక్ కేసెస్ అంతే. క్రానిక్ కేసెస్ అంటే ఏంటి, అన్నీ ఒక ఎక్కువ స్టేజ్ దాటిన తర్వాత ఇంకొన్ని సంవత్సరాల పాటు సఫర్ అవుతూ ఉంటారు పేషెంట్స్ చాలామంది కూడా. అవే మనకు దీర్ఘకాలిక వ్యాధులు అని చెప్తుంటారు. లాంగ్ టర్మ్ డిజార్డర్స్ అంటే ఏవైనా సరే ఆర్థరైటిస్ కావచ్చు, హెపటైటిస్ కావచ్చు, ఏవైనా కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఏవైనా కూడా లాంగ్ టర్మ్ డిజార్డర్స్ ఏవైనా కూడా. బట్ ఇక్కడ దీర్ఘకాలిక వ్యాధులు స్పెసిఫిక్గా ఎలా గుర్తుపట్టఅనేది ఏం లేదు మీకు. అది లాంగ్ టర్మ్ డిజార్డర్స్ కిందకే తీసుకుంటామంటే, ఎందుకంటే పేషెంట్ సఫర్ అయ్యేదాన్ని బట్టి చెప్పగలుగుతాం. మీకు అక్యూట్ కేసెస్ అంటే ఎలా ఉంటాయి, 10 days 15 days ఉంటాయి. తర్వాత ఏదో మెడికేషన్ వాడతారు, సబ్సైడ్ అయిపోతుంది, మళ్ళీ రికరెన్స్ ఏమి ఉండదు. సో అది పెద్ద ఇష్యూ కాదు. ఇదే అక్యూట్ ప్రాబ్లం కూడా ఒకసారి ఏమవుతుంది, మీకు సరైన ట్రీట్మెంట్ తీసుకోకుండా పోయి, అంటే ఒక అవేర్నెస్ లేకపోవడం కావచ్చు, సరైన ఇంప్రాపర్ ట్రీట్మెంట్ కావచ్చు, అప్పుడు పేషెంట్కి అది కన్వర్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్యూట్ సైనసైటిస్, అక్యూట్ రైనైటిస్, అక్యూట్ ఆస్థమాటిక్ అటాక్స్, ఇవన్నీ కూడా మీకు ఏంటంటే పేషెంట్ సరైన ట్రీట్మెంట్ లేనప్పుడు ఏమవుతాయి, ఇవి క్రానిక్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అవి మనం దీర్ఘకాలిక వ్యాధుల్లాగా చెప్తూ ఉంటాం. అంతేగాని దానికి స్పెసిఫిక్గా ఎలా గుర్తుపట్టాలి ఏంటి అనేది ఏం స్పెసిఫిక్గా ఏం లేదు. అంటే ఏవైనా లాంగ్ టర్మ్ డిజార్డర్స్ మనం దీర్ఘకాలిక వ్యాధులే అంటాం. ఏ పేషెంట్ అయినా 2 years సఫర్ అయ్యాను, 1 year సఫర్ అయ్యానంటే అప్పుడు దానికి లాంగ్ టర్మ్ డిజార్డర్ కిందకి తీసుకుంటాం, క్రానిక్ కేసెస్ అని. సో మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు అదే విధంగానే వస్తారు ఎక్కువగా. ఎందుకంటే సార్ ఇట్లా మేము 2 years సఫర్ అవుతున్నాము, ఇలా 3 years సఫర్ అవుతున్నాము, 10 years సఫర్ అవుతున్నాం అంటే ఇవన్నీ కూడా మనకు దాని కిందకి తీసేసుకోవచ్చు. సో స్పెసిఫిక్ దానికి ఒక క్లాసిఫికేషన్ అవసరం లేదు. ఓకే. సో హోమియోపతిలో దీనికి సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మీకు సొల్యూషన్స్ అంటే మీకు చెప్పాను కదా, మీకు దీర్ఘకాలిక వ్యాధులు అంటే మీకు వ్యాధులు తెలిస్తేనే కదా సొల్యూషన్ చెప్పగలుగుతాం మనకి. అంతేగాని దీర్ఘకాలిక వ్యాధులకు సొల్యూషన్ ఏమి ఉండదు కదా. ఆ కేసెస్ అంతే కదా, క్రానిక్ కేసెస్ అంతే. క్రానిక్ కేసెస్ మనం తీసుకుంటున్నాం అంతే. దాంట్లో వచ్చేటివే మిగతా డిజార్డర్స్ కిందకి తీసుకుంటాం. దీనికి సొల్యూషన్ ఏం లేదు. దీర్ఘకాలిక వ్యాధులు హోమియోపతికి వచ్చాడు, ఎందుకంటే క్రానిక్ కేసు కాబట్టి వచ్చాడు. అక్యూట్ కేసు అంటే వచ్చే ఛాన్స్ కూడా లేదు కదా. 10 రోజులు ఉండే ప్రాబ్లంకి ఏదో ఒక మందు వేసుకుంటే తగ్గిపోతుంది, మరి వచ్చే ఛాన్స్ రాదు. పెద్ద ఇష్యూ కాదు అది. అందువల్ల దానికి ఏం పెద్ద సొల్యూషన్ ఏం అవసరం లేదు. ఓకే. సో ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఇన్ఫర్టిలిటీ అనేది ఒక మేజర్ ప్రాబ్లం అని చెప్పచ్చు. సో స్త్రీలో అలాగే పురుషుల్లో దీనికి గల కారణాలు ఏంటి? జనరల్గా మనకు ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఈ మధ్య చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. అంటే ఎక్కువగా మెజారిటీ ఆఫ్ కేసెస్ కపుల్స్ మనం చూసేటి ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. అదే మనకు 10 years 15 years బ్యాక్ గమనిస్తే కదా ఇంత ఈ టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉండేది. ఎందుకంటే పర్సెంటేజ్ తక్కువ ఉంది. ఒక జనరేషన్ తర్వాత ఇంకో జనరేషన్కి చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు జనరేషన్లోకి ఎక్కువగా ఉందండి. ఈ కామనెస్ట్గా మనకి ఇన్ఫర్టిలిటీ సమస్య ఈ మధ్య ఎక్కువ మంది పేషెంట్స్ మన దగ్గర కూడా వస్తున్నారు. అంటే ఒక సపరేట్ యూనిటీ ఉంది నాకు దాని గురించి, ఇన్ఫర్టిలిటీ గురించి కూడా. బట్ ఇక్కడ ఏంటంటే ఎందుకు అనే దానికంటే మీకు కామనెస్ట్ రీజన్ ఏం చెప్పంటే ప్రజెంట్ లైఫ్ స్టైల్ వేరియేషన్సే తీసుకోవాలి. అదే మెయిన్ రీజన్ తీసుకోవచ్చు. నెంబర్ 2 ఏజ్ ఫ్యాక్టర్. ఏజ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, ఇప్పుడు చాలామంది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఒక ఏజ్లో మ్యారేజ్ చేసుకోవట్లేదు. అంటే 23, 24 yearsకే చేసుకోవట్లేదు ఎవరు కూడా. 29, 30 వెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ 30 years తర్వాత కానీ మ్యారేజ్ అనే ఇష్యూ రావట్లేదు. అది వాళ్ళ కెరీర్ కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, చదువు కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఆ ఏజ్ మీకు 30 years తర్వాత మ్యారేజ్ చేసుకోవడం వల్ల కన్సీవింగ్ రేట్ ఆటోమేటిక్గా తగ్గుతూ వస్తుంది, ఆబ్వియస్గా తగ్గుతుంది. ఎందుకంటే మనం వింటాం కదా ఒకసారి 30 ఆ ఏజ్లో వెళ్ళాక చాలా ప్రాబ్లం అవుతుంది. చాలామంది మనకి డాక్టర్స్ ఏమంటే 30 ఏజ్ ఎంత 30 దాటింది సరే 30 తర్వాత మీకు సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది అని చెప్తారు. 24 to 25లో ఉన్న సక్సెస్ రేటు 30లో తక్కువ ఉంటుంది మీకు. కానీ ఇప్పుడు వచ్చే మనకి ప్రజెంట్ జనరేషన్లో మెజారిటీ కపుల్స్ అంతా కూడా 30 years వాళ్ళే ఉంటున్నారు. 29, 30లోనే మ్యారేజ్ చేసుకుని వస్తున్నారు. మోర్ ఓవర్ మ్యారేజ్ చేసుకున్నా కూడా పిల్లలకు ప్లాన్ చేసుకోవట్లేదు.
ఎందుకంటే వాళ్ళకి అప్పటికే కెరీర్లో పెద్ద సెటిల్మెంట్ జరగట్లేదు కాబట్టి. అందువల్ల వాళ్ళు ఏమిటి ఫైనాన్షియల్గా ఇండిపెండెన్సీ రావాలి, కొంచెం మాకుంటూ ఒక స్టెబిలిటీ ఉండాలి అని చెప్పేసి ఇంకా 1-2 years బ్రేక్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే ప్రెగ్నెన్సీ రావట్లేదు. అప్పుడు వాళ్ళు మన దగ్గరికి సార్ ఇది ప్రాబ్లం అని వస్తున్నారు. అందువల్ల మీకు ఏంటి ఇన్ఫర్టిలిటీ మేజర్గా దీన్ని పెరగడానికి కారణం ఏంటి, కాంబినేషన్ డిజీజ్ అయింది. లేట్ మ్యారేజెస్ కావచ్చు, ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, కాదు. ఓకే, సో ఇవి రీజన్స్ అని చెప్తున్నారు. ఇవి కామన్గా బ్యాక్గ్రౌండ్ అనమాట దీని సినారియో అనమాట. మీకు ఇన్ఫర్టిలిటీ అనేది ఒక సినారియో తీసుకున్నప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఎలా ఉంటుంది. ఇంకా రీజన్స్ లేక మనం వెళుతున్నప్పుడు చాలా రీజన్స్ వస్తాయి. ఓకే, ఒక ఫీమేల్ సైడ్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ మీకు ఫీమేల్ సైడ్ లేడీస్ సైడ్ చూసినప్పుడు ఏమవుతుందంటే చాలామంది పేషెంట్స్ కన్సీవింగ్ ఇష్యూ వచ్చిందంటే మెజారిటీ ప్రతి ఇంట్లో 90% మగవాళ్ళు ఏం చేస్తారు, అది లేడీస్ ఇష్యూ లాగా చూస్తారు. అంటే పిల్లలు పుట్టలేదంటే ఆమె వల్లే కాలేదు అనే ఆలోచన చూస్తారు. కానీ ఇక్కడ ఏమవుతుంది మీకంటే ఇద్దరికి సీక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే 50% వాళ్ళదే ఉంది, 50% వీళ్ళదే ఉంటుంది పాజిటివ్ ఫ్యాక్టర్స్లో. కాబట్టి ఒక లేడీకే తీసుకుని ఒక అమ్మాయికే చెప్పేసి ఆ అమ్మాయి వల్లే పిల్లలు పుట్టలేదంటే చాలా తప్పది. సో ఫాల్ట్ ఎవరిలో అయినా ఉండొచ్చు. ఆల్మోస్ట్ 50% ఉంటుంది మెజారిటీ. ఎంత ఉన్నా 60-40 అన్నా ఉండాలి తప్ప, అంతేగాని ఎక్కువగా 80% గర్ల్స్కి వెళ్ళిపోవడము, 20% బాయ్స్కి వెళ్ళడం అనేది లేదు అట్లా. సో మీకు 50-50 ఛాన్సెస్ ఇద్దరికి ఉంటాయి కాబట్టి ఇద్దరు కూడా తప్పనిసరి ట్రీట్మెంట్కి వెళ్ళాలి. అంతేగాని మా మిస్సెస్కి ఈ ప్రాబ్లం అని చెప్పి చాలామంది హస్బెండ్స్ రారు మన దగ్గరికి. ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా హస్బెండ్స్ ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళు ఎవరు మనకు. అంటే సైంటిఫికల్గా తెలిసి కూడా వాళ్ళు ఎడ్యుకేటెడ్గా ఉంటారు, సాఫ్ట్వేర్లో ఉంటారు, మంచి జాబ్స్లో ఉంటారు, నాలెడ్జ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ వాళ్ళు ఏంటంటే ప్రిఫరెన్స్ దగ్గరికి వచ్చేసరికి మాకు పిల్లలు పుట్టలేదండి, 4-5 years మ్యారేజ్ అయ్యి మా మిస్సెస్తో ఇబ్బందిగా ఉందని చెప్పి వచ్చిన వాళ్ళే తప్ప నాకు కూడా ఏమైనా ప్రాబ్లం ఉందో మీరు చూసి. కాలర్ రెడీగా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. సో రైట్, కృష్ణ గారు చెప్పండి. హైదరాబాద్ నుంచి కాల్ చేశారు కదా, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి, ఆయన వివరిస్తారు. హలో సార్, డాక్టర్ గారు. హలో చెప్పండి సార్. హైదరాబాద్ నుంచి సార్. సార్ ఏం లేదు సార్, నాకు 11 years అవుతుంది సార్ నా మ్యారేజ్ అయ్యి. పిల్లలు మాకు ఇంకా సంతానం కలగలేదు. ప్రాబ్లం ఏముంది, నాలో ఏం లేదంటున్నారు. మా మిసెస్ లో ఏమో లైట్ గా ఉంది ప్రాబ్లం అంటున్నారు. అన్ని టెస్ట్ చేస్తున్నారు, వెళ్తున్నాము, చేస్తున్నారు. 2-3 హాస్పిటల్ కూడా తిరిగాము సార్. ఈ తర్వాత ఆమె కొంచెం ఒబేసిక్స్ తో ఉంటారు, కొంచెం లావుగా ఉంటుంది ఆవిడ. సార్ ఎట్లా మన హోమియోపతిలో వాడదాం ఉద్దేశంతో ఉన్నాను నేను. ఇట్లా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో జనరల్గా మనకు హోమియోపతిలో కూడా మీకు చాలా సొల్యూషన్ కనిపిస్తుంది. ఎందుకంటే మెజారిటీ మనం చూసే కేసుల్లో కూడా ఎక్కువగా IVF వాడి వచ్చిన వాళ్ళే నా దగ్గర ఎక్కువ మంది ఉంటారు. మ్యాక్సిమం 70% ఆఫ్ కేసెస్ అన్నీ కూడా IVF 2-3 సార్లు వాడిన పిల్లలు పుట్టలేదని వచ్చిన వాళ్ళే ఉంటారు. ఆల్రెడీ అంత ట్రై చేసి వచ్చిన వాళ్ళే నా దగ్గర ఎక్కువ మంది ఉంటారు. సో మీకు ఇక్కడ మీకు ప్రాబ్లం ఏంటి అనేది ఒకసారి మీకు తెలియట్లేదు కాబట్టి అసలు మీ సైడ్ నుంచి ఉందా, మీ మిస్సెస్ సైడ్ నుంచి ఉందా అనేది. ఒబేసిటీ అనేది ఒక కామన్ రీజనే, దాన్ని బేస్ చేసుకునే అవసరం లేదు. ఎందుకంటే 70-80 kg ఉన్న వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి, పిల్లలకి అంటూనే ఉన్నారు కాబట్టి పెద్ద ఇష్యూ కాదు అది. ఒకసారి మీరు లేటెస్ట్ రిపోర్ట్స్ తీసుకొని రండి. ఎందుకంటే ఈ ఇష్యూలో మనకు ఒక కమాండబుల్ డాక్టర్, ఎక్స్పీరియన్స్ డాక్టర్ చూడాలి ఇలాంటి కేసులు. అంతేగాని ఏదో హోమియోపతి చూపించండి తగ్గలేదని చెప్పడానికి లేదు కాబట్టి మీరు ఒకసారి ఆ రిపోర్ట్స్ తీసుకుని తప్పనిసరిగా పరిష్కారం చూపిస్తాను. పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అవి చూసుకొని మీరు ఒక లేటెస్ట్ స్కాన్ తీసుకొని సెమన్ కౌంట్ రిపోర్ట్ తీసుకొని వస్తే కనుక దాన్ని బట్టి ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. అయితే కృష్ణ గారు విన్నారు కదా, మీ ప్రాబ్లం ఇంకేమైనా డీటెయిల్గా తెలుసుకోవాలని ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ని నేరుగా కలవచ్చు. సో సార్, ఇప్పుడున్న మేజర్ ప్రాబ్లం ఇంకొకటి మాట్లాడుకుంటే స్పాండిలైటిస్ అని చెప్పొచ్చు. ఈ కంప్యూటర్ లైఫ్ స్టైల్లో, హెక్టిక్ లైఫ్ స్టైల్లో స్పాండిలైటిస్ అనేది చాలా మేజర్ అకరింగ్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. సో ఎందుకు వస్తుంది దీన్ని మెయిన్లీ హోమియోపతిలో ఏమైనా క్యూర్ చేసే విధానం ఏమైనా ఉన్నాయా? స్పాండిలైటిస్ సమస్య అనేది కామన్ సమస్య. కామన్గా చాలామందిలో ఈ మధ్య మనకు చాలామంది కాలర్ వేసుకుని వెళ్తుంటారు, సర్వైకల్ కాలర్. సో ఈ సమస్య కూడా మెజారిటీ పేషెంట్స్ కనిపిస్తుంది. ఎందుకు అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు. ఎందుకంటే ఎక్కువగా మనకి స్పాండిలైటిస్ లేడీస్లో కనిపిస్తుంటుంది. టీవీస్లో పనిచేసే వాళ్ళకు, కెమెరామెన్స్కి కానీ, ఎక్కువగా వెయిట్ ఎత్తే వాళ్ళలో కానీ, మెడపైన ప్రెజర్ ఎక్కువ పడి సాఫ్ట్వేర్లో కానీ ప్రెజర్ ఎక్కువగా మెడపైన పడి సిస్టమ్ పైన ఉంటారు కాబట్టి పిల్లలు బ్యాగ్స్ వేసుకొని వెళ్ళిపోతుంటారు స్కూల్స్ కూడా కదా, వాళ్ళకి కానీ అంటే వెయిట్ బేరింగ్ జాయింట్స్ కదా, వెయిట్ దానిపై పడడం వల్ల కానీ ఇవన్నీ కామన్గా కనిపిస్తుంటాయి మీకు. ఈ స్పాండిలైటిస్ సమస్య వచ్చింది కూడా చాలామంది పేషెంట్స్ ఏంటంటే కామన్గా మెడ నొప్పే కదా, పెద్ద పట్టించుకోని అవసరం లేదు, నెగ్లెక్ట్ చేస్తారు. చాలామంది చేస్తారు. ఎందుకంటే మామూలు మెడ నొప్పే కదా, పెద్ద దాని గురించి పెద్ద వర్రీ అవసరం లేదని. బట్ ఇక్కడ ఏంటంటే ఏ మెడ నొప్పి అయినా సరే
కొన్ని రోజుల్లో మీరు అబ్జర్వ్ చేయాలి నొప్పి ఎలా వస్తూ ఉంది అనేది. ఆ నొప్పిలో స్టిఫ్నెస్ ఉండి, మెడలో స్టిఫ్నెస్ అంటే మెడ మూమెంట్ రెస్ట్రిక్ట్ అవుతూ ఉంటుంది ఉండి, ఆ నొప్పి ఇట్లా రేడియేట్ అవుతుంది. రేడియేషన్ ఇట్లా వేళ్ళ వరకు పాకుతూ ఉన్నా, తిమ్మిరిగా ఉన్నా, మొబిలిటీ ఫ్రీగా లేకపోయినా, స్టిఫ్నెస్ ఆఫ్ మజిల్స్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా స్పాండిలైటిస్ కావచ్చు ఏమైనా సస్పెక్ట్ చేయాలి తప్పనిసరిగా. ఈ 3 సింటమ్స్లో ఏవి కనిపించినా కూడా మీకు స్పాండిలైటిస్ కావచ్చు. అది అంటే మెడ నొప్పి అని కూడా అనుకోవచ్చు కదా. ఇప్పుడు మెడ నొప్పికి స్పాండిలైటిస్కి డిఫరెన్స్ ఏంటి? అదే మీకు చెప్పాను కదా, ఇప్పుడు మెడ నొప్పి అనేది నొప్పి అంతే. ఈ స్పాండిలైటిస్ మీకు ఏమైంది, తిమ్మిరి వస్తుంది, స్టిఫ్నెస్ ఉంటుంది, రేడియేటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ రావచ్చు. అంటే మెడ దగ్గర నుంచి ఇట్లా ఫింగర్స్ వరకు రేడియేట్ కావచ్చు పెయిన్. ఈ టిప్ ఆఫ్ ద ఫింగర్స్లో తిమ్మిరిలాగా అనిపిస్తుంటుంది, గ్రిప్ దెబ్బతింటూ ఉంటుంది, పట్టు దెబ్బతింటుంది. ఏమైనా పట్టుకుని అనుకుని ఇలా పట్టుకున్నప్పుడు ఆ గ్రిప్ పోతూ ఉంటుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయంటే పేషెంట్కు తప్పనిసరిగా దానిపైన కేర్ తీసుకోవాలి తప్ప నెగ్లెక్ట్ చేయకూడదు. ఒకసారి నెగ్లెక్ట్ చేస్తే పేషెంట్కి కొన్ని స్టేజ్లో ఇప్పుడు నేను రెగ్యులర్గా చూసే కేసులే కదా, 2-3 కేసులు వాళ్ళ కోమాలు ఎక్కువైన వాళ్ళు ఉన్నారు స్పాండిలైటిస్తో. అంటే మీకు ఇక్కడ ఏమవుతుంది, డిస్క్ కంప్రెషన్ అయిపోవడం వల్ల సడన్గా సప్లై కట్ అయిపోయి సరే మన పేషెంట్స్ 2-3 కోమాలు ఎక్కువ వెళ్ళారు తెలియకుండానే. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు దాని గురించి పట్టించుకోకపోవడం వల్ల, సరైన నెగ్లిజెన్స్, సరైన ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, మెడ నొప్పే కదా అని నెగ్లెక్ట్ చేయడం వల్ల చివరికి అది కాంప్లికేట్ అయిపోయిన తర్వాత, ప్రోగ్రెస్ అయిన తర్వాత ఈ సమస్య వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంత ప్రోగ్రెస్ అయిన తర్వాత వరకు మనం తీసుకోకూడదు కేసుని ఎప్పుడు కూడా. డిస్క్ కంప్రెషన్, డిస్క్ బల్జ్ అవుతా ఉందంటే ఒక ఎంఆర్ఐ తీసుకుంటే మనకు తెలిసిపోతుంది ఎక్కడ బల్జ్ అవుతా ఉంది అనేది. ఎక్స్రేలో కూడా మీకు డిస్క్ స్పేస్ ఎలా ఉందో తెలిసిపోతుంది. ఏదైనా సరే మీకు నొప్పి వస్తూ ఉంది, తిమ్మిరిగా ఉంది, మెడ దగ్గర స్టిఫ్నెస్ ఉంది, మూమెంట్ కొంచెం కష్టంగా ఉంది, గ్రిప్ కొంచెం తగ్గుతూ ఉంది అనుకుంటే మాత్రం తప్పనిసరిగా స్పాండిలైటిస్ కావచ్చు. హోమియోపతిలో దీన్ని క్యూర్ చేసే విధానాలు ఏమైనా ఉన్నాయా? మీకు హోమియోపతి దీనికి చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది, చాలా ఎఫెక్టివ్ డ్రగ్స్. ఎందుకంటే నేను థౌజండ్స్ ఆఫ్ కేసెస్ చూశాను కాబట్టి నా ప్రాక్టీస్లో స్పాండిలైటిస్ సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది. అంటే మీకు ఇక్కడ ఏంటంటే పెయిన్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది హోమియోపతిలో చాలామంది ఏమనుకుంటారు, పెయిన్ మేనేజ్మెంట్ హోమియోపతిలో ఏం చేస్తారులే, అలోపతిలో ఉన్నంత పెయిన్ మేనేజ్మెంట్ హోమియోపతిలో లేదు కదా అనే ఆలోచన చాలామందికి ఉంటుంది. అందువల్ల మీకు పెయిన్ దగ్గరికి వచ్చినప్పుడు హోమియోపతి కూడా చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకంటే నేను చూసిన కేసులో వాడు మందు వేసిన ఒక 1 అవర్లోనే పేషెంట్ రిలీఫ్లోకి వెళ్ళిపోతాడు. నొప్పి చాలా తగ్గించారని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు మీకు. అందులో మీకు స్పాండిలైటిస్ ఉన్నప్పుడు ఒక ఎంఆర్ఐ కానీ మనం తీసుకుంటే అది డిస్క్ బల్జ్ ఎక్కువ ఉంది, డిస్క్ కంప్రెషన్ ఉందా, డిస్క్ స్పేస్లో ప్రాబ్లం ఉందా, ప్రొట్రూజన్ ఉందా అని కూడా గుర్తుపట్టచ్చు. డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. అంతేగాని హోమియోపతి డాక్టర్ డయాగ్నోస్ అవసరం లేదు అని చాలామంది అనుకుంటారు. సో వస్తే రిపోర్ట్స్తో రావాలి. రిపోర్ట్ ఉంటే మీకు దాని ప్రోగ్నోసిస్ తెలుస్తుంది, దాని ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఏంటో తెలుసుకుంటుంది. దాని రూట్సే కాదు, దానికి మనం ప్రికాషన్స్ చెప్పే ఛాన్స్ ఉంటుంది పేషెంట్కి. బ్లైండ్గా హోమియోపతి దగ్గరికి వెళ్ళిపోయాము, ఏదో ఆయన చేయి పట్టుకొని మెడ పట్టుకొని చెప్పేస్తాడు స్పాండిలైటిస్ అని చెప్తే తప్పది ట్రీట్మెంట్. ఎందుకంటే మీకు ఒక ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ ఉండాలి తప్ప ఏదో హోమియోపతికి వెళ్ళి మాకు ఏ రిపోర్ట్స్ వద్దనుకుని కొందరు పేషెంట్స్ ఇప్పటికీ ఉన్నారట. అంటే మెజారిటీ పేషెంట్స్ రిపోర్ట్స్తోనే వస్తారు మన దగ్గరికి అనుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలోపతికి వెళ్ళిన తర్వాత ఎంఆర్ఐలు తీసుకున్న తర్వాత మన దగ్గరికి వస్తారు, వాళ్ళు సర్జరీ చెప్పారు అప్పుడే వస్తుంటారు మన దగ్గరికి. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్నీ తీసుకొచ్చేస్తారు, బండిల్ తీసుకొస్తారు కాబట్టి. బట్ ఇక్కడ ఏంటంటే ఒక ఎంఆర్ఐ వల్ల కూడా మనకి ఏమవుతుంది, ఆ ఫ్యూచర్ ఎక్స్టెన్షన్స్ ఎలా ఉంటుంది, ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుంది, ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా కాంప్లికేషన్స్ ఏమైనా డెవలప్ అవుతాయని చెప్పచ్చు. దానివల్ల ట్రీట్మెంట్ పార్ట్ కూడా ఈజీగా ఉంటుంది. ఫిజియోథెరపీ ఏమైనా అడ్వైజ్ చేయాలా, ప్రికాషన్స్ తీసుకోవాలా, ట్రీట్మెంట్ పార్ట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటో తెలిసిపోతుంది. బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా మీకు స్పాండిలైటిస్ అని ఒకసారి సస్పెక్ట్ చేసి డయాగ్నోస్ చేస్తే మాత్రం తప్పనిసరిగా మంచి కమాండబుల్ డాక్టర్ దీన్ని మాత్రం కలవాలి ఏ పేషెంట్ అయినా కూడా. సెకండ్ ఒపీనియన్ కోసం హోమియో డాక్టర్ని కలిస్తే కన్నా సర్జరీకి పోయే ఛాన్స్ లేకుండా ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్ఎవిటబుల్ అనుకోండి, అది ఎవడు ఏం చేయలేడు. కానీ మెజారిటీ నేను చూసిన కేసులో 90% ఆఫ్ కేసులని సర్జరీ చెప్పిన తర్వాత వచ్చారు నా దగ్గరికి. వాళ్ళంతా హ్యాపీగానే ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు, పెద్ద బాధపడట్లేదు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి, హోమియోపతి పని చేస్తూ ఉంది, ఇట్ వర్క్స్ అనమాట. అంటే హోమియోపతి సిస్టమ్ పైన డిపెండ్ అయితే, ఒక మంచి డాక్టర్ పైన డిపెండ్ అయితే తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది, సర్జరీ లేకుండా. సో స్పాండిలైటిస్ని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం కోమాలో వెళ్ళే ఛాన్స్ ఉందని కూడా డాక్టర్ గారు చెప్తున్నారు. సో నెగ్లెక్ట్ చేయకండి. సో డాక్టర్ గారు ఇప్పుడు సోరియాసిస్ అంటే ఏంటి, ఎలా రెక్టిఫై చేయొచ్చు, అండ్ దీనికి హోమియోపతిలో ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి? అంటే మీకు సోరియాసిస్ అనేది కూడా మీకు ఏంటంటే చాలా తలనొప్పి కేసు అది. ఎందుకంటే క్రానిక్ కేసు అది నేను చెప్పాను. అంటే సోరియాసిస్తో వచ్చిన పేషెంట్ ఫిజికల్గా మెంటల్గా డిస్టర్బ్ అయిపోతాడు, ప్యానిక్ అయిపోతారు. అంటే ఒక రకమైన లో టెండెన్సీస్ డెవలప్ అవుతాయి, అంటే సూసైడల్ టెండెన్సీ డెవలప్ అవుతాయి చాలామంది గ్రాడ్యువల్గా. అంటే గ్రాడ్యువల్గా కాదు, సోరియాసిస్ వచ్చిన తర్వాత ఆ పేషెంట్ తను చూసుకొని బాధపడతాడు. అంటే అంత భయంకరంగా ఉంటుంది సోరియాసిస్. అంటే బాడీ అంతా ఫ్లేక్స్ లాగా వచ్చి పొట్టుగా రాలిపోతూ ఉంటుంది. అంటే అంత పొట్టు అంటే మీకు బాడీ పైన అది షర్ట్ తీస్తే కన్నా మనమే చూడలేము.
అంత ఘోరంగా ఉంటారు పేషెంట్. అంటే ఒళ్ళంతా పొట్టుగా ఉండేసేసి బట్టలు తీయండి అని చెప్తే పైనుంచి కింది వరకు ఆ పేషెంట్ చూసినప్పుడు తాకాలంటే కూడా డాక్టర్ కూడా భయం వేస్తుంది, పేషెంటే భయపడతాడు బట్టలు తీయడానికి, అంటే చూపించడానికి బాధపడతాడు. అంటే ఇంత ఆక్వర్డ్గా ఉన్నాను కదా, ఎంత బాధగా ఉంటుంది. అంటే ఈవెన్ చిన్న పిల్లాడు కూడా నాకు ఒకసారి మొన్న ఎవరో చిన్న పిల్లాడు, ఆ పిల్లాడు సూర్యాస్ మేము రెగ్యులర్గా వస్తూనే ఉంటాం, మాకు రెగ్యులర్ డైలీ కేసెస్ అవి. చిన్న పిల్లాడు 10 years పిల్లాడే, 10 years పిల్లాడి బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయింది. 10 years 3 years వాడు సఫర్ అవుతున్నాడు అబ్బాయి. వాళ్ళమ్మ పాపం బట్టలు తీసి చూపించమని నేను అడిగితే వాళ్ళమ్మ కళ్ళు మూసుకునేసుకుంది చూడలేక. అంటే వాళ్ళ అమ్మకు అది తట్టుకోలేకపోతుంది, కొడుకుని ఆ స్టేజ్ చూడడం తట్టుకోలేకపోతుంది. అంటే అంత భయంకరంగా ఉంటుంది. సోరియాసిస్ ఎప్పుడు కూడా మీరు గుర్తుపట్టాలి, ఎందుకంటే సోరియాసిస్ నెగ్లెక్ట్ చేయకూడదు. ఫస్ట్ స్టేజ్లో గుర్తుపడితే కానీ ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మీకు పేషెంట్కు బాడీ పైన చిన్న ఎరప్షన్స్ లాగా వచ్చి అది స్కేలీగా ఉన్నాయి, స్కేలీ ఎరప్షన్స్ ఉన్నాయి, పొట్టుగా రాలుతూ ఉంది, ఇచ్చింగ్ ఉంది, కొంచెం రెడ్నెస్ అనిపిస్తూ ఉందంటే మాత్రం ఏదో మామూలు స్కిన్ ప్రాబ్లం అనుకొని నెగ్లెక్ట్ చేయకూడదు. సోరియాసిస్ కావచ్చేమో అని కూడా సస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే సోరియాసిస్ ఒకసారి మనం వదిలేస్తే బాడీ అంతా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి బాడీ అంతా స్ప్రెడ్ అయిన తర్వాత పేషెంట్ చాలా సఫర్ అవుతాడు. ఎందుకంటే మన దగ్గరికి వచ్చే మెజారిటీ పేషెంట్స్ ఏంటి, స్టీరాయిడ్స్ వాడేసి అన్నీ వాడే వస్తారు. అంటే ఇంకా దానికి ఇంకా ట్రీట్మెంట్ పార్టే లేదు, లైఫ్లో కూడా ఇది ఒక పార్ట్ అని చెప్పేసిన తర్వాత పేషెంట్కి ఒక రకమైన మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారు. అంటే తన లైఫ్ ఏంటి, ఫిజికల్గా డిస్టర్బ్ కావడం కాదు, తన రొటీన్ యాక్టివిటీస్ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. ఎందుకంటే బయట పోలేడు, ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకోవాలి, ఇప్పుడు హాఫ్ హ్యాండ్స్ వేసుకోలేడు, బట్టలు తీయలేడు, బయట 10 మంది ఎవరి ఇంటికి పోతే పడుకోలేడు. ఆక్వర్డ్నెస్ అంటే మీకు ఇచ్చింగ్ ఉంటుంది, రెడ్నెస్ ఉంటుంది, పొట్టుగా రాలుతూ ఉంటుంది. మీకు పొట్టు అంటే ఎలా రాలుతుంటే పొద్దున్న లేస్తే పేషెంట్కు దగ్గర ఆ పేషెంట్ లేచిన తర్వాత తుడిస్తే కన్నా ఒక 1 kilo 2 kilos వస్తుంది పౌడర్ లాగా. అంత పేషెంట్ చెప్పిన వాళ్ళు అన్నారు. అంటే ఇంత పౌడర్ నేను పొద్దున్న లేస్తాను తుడిస్తే వస్తుంది డాక్టర్ గారు అంటే ఇంకా ఆలోచించండి. అలా వాళ్ళ మిస్సెస్కి వాళ్ళ పిల్లలకి ఎంత ప్రాబ్లం ఉంటుందో చూడడానికి కూడా అది ఒక రోజు కాదు, రోజంతా సఫర్ అవుతూనే ఉంటారు. కాబట్టి అందువల్ల మీకు ఏంటంటే సోరియాసిస్ ఒకసారి ఈ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని కలవాలి. అంటే మీకు అది సోరియాసిస్ ఫంగల్ ఇన్ఫెక్షన్ కనుక్కోవాలి ఫస్ట్. ఎందుకంటే మీకు సోరియాసిస్ ఈ మధ్య రెగ్యులర్గా కామన్ ప్రాబ్లం అయిపోయింది, ముందులాగా లేదు. ఇప్పుడు మీకు 10 years బ్యాక్ సోరియాసిస్ అంటే మనకి ఏంటి, స్ట్రెస్ ఉందని అడిగేవాళ్ళం మేము. ఇప్పుడు కూడా స్ట్రెస్తో వస్తుంది, కామనెస్ట్ రీజన్ స్ట్రెస్ గురించి వచ్చేది. టెన్షన్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకు సోరియాసిస్ డెవలప్ అవుతుంటుంది. అందువల్ల ఇప్పుడు జనరేషన్ స్ట్రెస్ ఎక్కువగా ఉంది కాబట్టి చాలామంది సఫర్ అవుతున్నారు. ఈవెన్ ఇప్పుడు ఉండే ప్రాబ్లం ఏమైందంటే ఇప్పుడు ఈ మధ్య 3-4 years నేను చూసిన కేసుల్లో స్ట్రెస్ లేకపోయినా కూడా డెవలప్ అవుతుంది. అది ఎందుకు అనుకుంటే బయట క్లైమాటిక్ వేరియేషన్స్, యూవీ రేస్కి ఎక్స్పోజ్ అనుకోకుండా ఏంటారు, మేము వెకేషన్ ట్రిప్ అని ఇట్లా ఊటీ వెళ్ళామండి, కొడైకెనాల్ వెళ్ళామండి, వెళ్ళొచ్చిన తర్వాత మాకు ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పి అన్నారు. అంటే మీకు ఆ యూవీ రేస్ ఎఫెక్ట్ వల్ల కూడా సోరియాసిస్ ఫామ్ అయింది. అదొక రీజన్ లాగా వెళ్తుంది. హెరిడిటరీ టెండెన్సీ ఫ్యామిలీలో ఏమైనా ఉందా కూడా చూడాలి. సోరియాసిస్ ఉంది అనుకుంటే కూడా అది కూడా సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. అందువల్ల మీకు ఇలాంటి చిన్న రీజన్స్ ట్రిగ్గర్ అవుతుంటాయి బాడీలో. అలాంటిది వచ్చినప్పుడు సోరియాసిస్ వచ్చిందని తెలుసుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ని కలవాలి. కలిస్తే కన్నా అది సోరియాటిక్ ప్రాబ్లం అనుకున్నప్పుడు మాత్రం మంచి హోమియో డాక్టర్ మాత్రం అప్రోచ్ కావాల్సి వస్తుంది. ఇది మాత్రం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ కదా, ఎవరికైనా రావచ్చు. ఏజ్కి ఇప్పుడు చెప్పాను మీకు, చిన్న పిల్లాన్ని చూసాం 3 years, ఈవెన్ నా దగ్గరికి వచ్చిన పిల్లలు 8 months బాబుని కూడా చూసాం. 8 months 1 year పాప ఏడుస్తూ తీసుకొచ్చి ఓని ఏడుస్తుంటుంది ఆ పిల్ల. వాళ్ళు పట్టుకోలేనంత ఆ పిల్ల అంతా నొప్పి దురదతో అంత బాధపడుతున్నారు. 70 years వాళ్ళకి వచ్చింది. అంటే 8 years చూసాం, 20-25 నేను మెజారిటీ నేను చూసిన కేసులో 8 years, 10 years, 25, 30, 40 రేంజ్ వాళ్ళు ఎక్కువ మందిని చూశాను. 60 తర్వాత కొంచెం తక్కువగానే చూశాను, మామూలుగా ఏదో 2-3 చెప్పడమే చూశాను. అందువల్ల మీకు ఏంటంటే ఒక ఏజ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ కావచ్చు, స్ట్రెస్ కాకపోవచ్చు, టెన్షన్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, క్లైమాటిక్ వేరియేషన్స్ కావచ్చు, హెరిడిటరీ కావచ్చు, ఏమీ లేకపోయినా కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే మనకు అకాడమిక్గా మనం చదివేది ఇది, కానీ క్లినికల్గా నేను చూసిన కేసులో రీజన్ లేని వాళ్ళు కూడా ఉన్నారు. రీజన్ కూడా మన దానికోసం అది అకాడమిక్ నేను స్ట్రెస్తోనే వస్తుందని చదివాని అని మనం ఏదో స్ట్రెస్ అని 10 సార్లు అడగాల్సిన అవసరం రాదు. అవేమి లేకపోయినా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే దాన్ని గుర్తుపట్టాలి. దాన్ని గుర్తుపట్టకపోతే మాత్రం లైఫ్ అంతా సఫర్ అవుతుంటారు. మెంటల్గా చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది సోరియాసిస్. ఓకే, సో డాక్టర్ గారు, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా జుట్టు అనేది చాలా ఇంపార్టెంట్. అందంగా కనిపించాలి, జుట్టు బాగా మందంగా ఉండాలని ఇద్దరు కోరుకుంటారు, అబ్బాయిలు అమ్మాయిలు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో హెయిర్ లాస్, హెయిర్ ఫాల్, బట్టతల, ఇది అసలు కారణాలు ఏంటి? హోమియోపతులు దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటాయి? అంటే మీకు హెయిర్ ఫాల్ అనేసరికి మీకు ఏమవుతుందంటే ఇది కామన్ ప్రాబ్లం. ఈ మధ్య ప్రతి ఒక్కరికి ఉంటుంది, లేనివాడు ఎవడు లేడు. ఎవరు అడిగినా అది కామన్ ఇష్యూ అనేది. ఏ కేసు వచ్చినా, మన క్యాన్సర్ వచ్చినా, పీసీఓడి వచ్చినా, ఏమొచ్చినా కూడా అడిగితే అదే ప్రాబ్లమ్ చెప్తుంటారు. బట్ డాక్టర్ గారు కాలర్ ఉన్నారు, సో మనకు ఒక కాలర్ ఉన్నారు, చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్ మేడం, డాక్టర్ గారితో మాట్లాడాలి. మీ పేరు? నా పేరు ప్రహ్లాద్ మేడం, వనపర్తి డిస్ట్రిక్ట్. చెప్పండి ప్రహ్లాద్ గారు. చెప్పండి.
మేడం నాకు గత సంవత్సరం నుండి చేతి మీద మరియు ముఖం మీద తెల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయి. వనపర్తిలో ఒక స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారితో సంప్రదించడం జరిగింది. అతనితో దాదాపు ఒక 6 months టాబ్లెట్స్ వాడాను. తర్వాత క్రీమ్స్ ఇచ్చాడు. అవి వాడిన తర్వాత కూడా ఇవి తగ్గట్లేదు. చేతి మీద మచ్చలు అదే విధంగా ఉన్నాయి, ముఖం మీద మచ్చలు అదే విధంగా ఉన్నాయి. తర్వాత హెడ్ కు ఒక సైడ్ మొత్తం ఉండి దాని మీద తెల్లటి వెంట్రుకలు వచ్చాయి. దీనికి కారణం మిమ్మల్ని కలవమంటారా ఏంటి? విటిలిగో అని మీరు అంటున్నారు. తెల్ల మచ్చలు అంటే మీకు అది ల్యూకోడెర్మానా విటిలిగోనా కాదని చెప్పలేము మనము. ఎందుకంటే తెల్ల మచ్చలు మీకు చాలా వాటిలో రావచ్చు. హైపర్ పిగ్మెంటేషన్ కావచ్చు, హైపో పిగ్మెంటేషన్ కావచ్చు, లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, విటిలిగో కూడా కావచ్చు. తెల్ల మచ్చలు అనేది బొల్లి అంటుంటాం కదా, కామనెస్ట్ టర్మ్ అది. బట్ మీకు ఇక్కడ ఏంటి అది మచ్చలు ఏంటి అని ఒకసారి చూస్తే కానీ చెప్పలేం. ఎందుకంటే మీకు అది నేను ఇది తెల్ల మచ్చలు అని చెప్పి కన్ఫర్మేషన్ చేయకూడదు. మోర్ ఎవర్ ఇది విటిలిగో అనుకుందాం, బై ఛాన్స్ తెల్ల మచ్చలే అనుకుందాం. తెల్ల మచ్చలు అయినప్పుడు ట్రీట్మెంట్ పార్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే అందరిలాగా ఇదేదో తొందరగా తగ్గిపోతుంది, హోమియోపతికి వచ్చిన ఇమీడియట్గా రిలీఫ్ వస్తుందని చెప్పడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. బట్ రిలీఫ్ ఉంటుంది లోకలైజ్డ్ ప్యాచెస్లో. నేను చూసిన కేసుల్లో లోకలైజ్డ్ ప్యాచెస్ బాగా రెస్పాండ్ అవుతాయి. బాడీ అంతా వచ్చింది అనుకొని ఏమీ చేయలేకపోయాను. అంటే డాక్టర్గా నా చేత కాలేకపోయింది, అది నిజం చెప్పాలి. మిగతా డాక్టర్స్ గురించి కాదు చెప్పండి, నేను నా గురించి చెప్పాలనుకుంటే. బట్ అది లోకలైజ్డ్ డిజార్డర్ అనుకుంటే లోకలైజ్డ్ ప్యాచెస్ ఉంటే మాత్రం పరిష్కారం చూపించే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి మీరు పర్సనల్గా వస్తేనే మంచిది. ఎందుకంటే ఇలాంటి కేసుల్లో మనం ఏదో చూసేస్తాం పెట్టేస్తాం అనడం తప్పు. కాబట్టి మీరు తప్పనిసరిగా ఒక మంచి కమాండబుల్ డాక్టర్ని చూపించాలి. కుదిరితే హైదరాబాద్ రావాల్సి వస్తుంది. మీరు ఇక్కడ వేరే డాక్టర్ని చూపించమని చెప్పడానికి కూడా లేదు మీకు ఈ కేసులో, అలాంటి కేసులు కాబట్టి. బట్ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్, అది అవునా కాదా అని. రైట్. సో ప్రహ్లాద్ గారు, మీరు కనుక ఈ వ్యాధి గురించి డీటెయిల్లో ఇంకా తెలుసుకోవాలని లేకపోతే పరిష్కారం కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న డీటెయిల్స్ని, ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ గారిని కలవచ్చు. సో డాక్టర్ గారు, లాస్ట్ ఒక క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఇది ఒబేసిటీ, దీన్ని హోమియోపతిలో క్యూర్ చేయొచ్చా? ఒబేసిటీ క్యూర్ అనే వర్డ్ మనం పెట్టలేము. క్యూర్ అనకూడదు ఎప్పుడు దీనికి. ఎందుకంటే ఒబేసిటీ అనేది లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎప్పుడు క్యూర్ అని చెప్పకూడదు. థైరాయిడ్ అయినా, డయాబెటీస్. డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 కోటేశ్వరరావు గారు, నమస్తే అండి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో, చెప్పండి కోటేశ్వరరావు గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ నమస్తే. నమస్తే అండి. చెప్పండి. నాకు సయాటికా ప్రాబ్లం ఉందండి. ఓకే. సయాటికా ప్రాబ్లం ఉందండి. ఓకే చెప్పండి. వినపడుతుందండి? వినిపిస్తుంది, చెప్పండి. ఇది దీనివల్ల కుడికాలు ఈ బట్టకి దగ్గర నుండి పాదం చివరి 5 వేలు దాకా తిమ్మిది వస్తుందండి. ఓకే. తిమ్మిది నొప్పులు ఉంటున్నాయండి. ఓకేలేండి, అది అర్థమైంది, కేసు అయింది. సో ఓకే, మీది అర్థమైంది, మీరు చెప్పింది నాకు అర్థమైంది. సయాటికా సమస్యలో తిమ్మిరి కామన్గా వస్తుందండి, అది కామన్ ప్రాబ్లం. అది సయాటికాలో, సయాటికా అంటేనే మీకు పెయిన్ ఉంటుంది, హిప్ నుంచి ఫుట్ వరకు వస్తుంటుంది నొప్పి, తిమ్మిరి ఉంటుంది, మంటలు ఉంటాయి, నడుస్తుంటే స్టిఫ్నెస్ ఉంటుంది. ఈ కేసులో మీరేంటంటే హోమియోపతి చాలా మీకు అది నిజం చెప్పాలంటే నేను చూసిన కేసులో కూడా సయాటికా 90% ఆఫ్ కేసెస్ సయాటిక్ కేసెసే, సర్జికల్ కేసెసే. సర్జరీ చెప్పిన తర్వాత వచ్చారు నా దగ్గరికి. ఎంత సీవియర్గా ఉంటుంది ఆ పేషెంట్తో వచ్చేవాడంటే ఎత్తుకొచ్చి మన బెడ్ పైన పడుకోబెట్టేసేవాళ్ళు, అంత భరించలేని నొప్పితో వచ్చేవాళ్ళు. సో మీకు ఈ సమస్యను పెద్ద ఈజీగానే సమస్య పరిష్కరించవచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. మీకు మంచి హోమియో డాక్టర్ కనుక మీకు దగ్గర దొరికితే కనుక ప్లాన్ చేయండి ట్రీట్మెంట్కు. మంచి కమాండబుల్ క్వాలిఫైడ్ డాక్టర్ని కలవండి, తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. ఒకసారి ఎంఆర్ఐ తీయించుకోండి, సయాటికా రూట్ లెవెల్ ఏదో మాకు తెలుస్తుంది, అంటే ఆ లోపల ఎంతవరకు డిస్క్ ప్రాబ్లం ఉందో తెలిసిపోతుంది మీకు. చూడండి, మంచి డాక్టర్ని వెతకండి, దొరకకపోతే హైదరాబాద్కి రండి, పరిష్కారం చూపిస్తాను, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్. సో డాక్టర్ గారు, ఇందాక మనం ఒబేసిటీ గురించి మాట్లాడుకుంటుండే, చెప్పండి మీరు. ఒబేసిటీ కూడా మీకు ఏంటంటే అది కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్. మీకు ఇక లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేటప్పుడు మీకు ఏమవుతుందంటే మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా. అంటే ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ వేరియేషన్స్, డైటింగ్, వాకింగ్, ప్లస్ ఇవన్నీ కూడా చూసుకోవాలి, టెండెన్సీస్ ఎలా ఉన్నాయని. అంటే తప్పనిసరిగా ఏదో ఒబేసిటీ వచ్చేస్తాము, హోమియోపతి వాడితే మేము తగ్గిపోతాము 10 కేజీలు అనుకోవడం తప్పదు. ఎందుకంటే
డైట్ కూడా మీకు క్రాష్ డైట్ పనికిరాదు. హోమియోపతి మెడికేషన్స్ వాడిన వాళ్ళకి, నేను చూసిన వాళ్ళకు ఒక్కోసారి వెయిట్ అలానే ఉన్నా కూడా ఫ్యాట్ లాస్ బాగా అవుతుంది, ఫ్యాట్ ఎసిమిలేషన్ బాగా అవుతుంది. చాలా మందికి ఫ్యాట్ మీకు ఫోర్ ఆర్మ్స్ కానీ, థైస్ కానీ, పెల్విక్ పోర్షన్లో కానీ కనిపిస్తుంటుంది. సో వీళ్ళకి ఏమంటే హోమియోపతి వాడిన తర్వాత 6-8 months తర్వాత ఆ ఫ్రేమ్ కరెక్ట్గా కనిపిస్తుంది. అందువల్ల మీకు చాలామందికి నేను ఒక 4-5 kgs తగ్గిన తర్వాత చూసే వాళ్ళకు ఏంటి సన్నబడ్డావు నువ్వు అని ఇది తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అందువల్ల మీకు హోమియోపతి విషయంలో వచ్చినప్పుడు ఒబేసిటీకి అది చాలా మంచి డ్రగ్స్ కనిపిస్తాయి. బట్ ఇక్కడ పేషెన్స్ కావాలి, ఓపిక ఉండాలి. డాక్టర్ గారు, ఇంపార్టెంట్ క్వశ్చన్, అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే హోమియోపతి త్రూ ఏమైనా క్యూర్ ఉంటుందా అని చాలా మందికి ఒక క్వశ్చన్. దానికి మీరు ఏం చెప్తారు? అది క్యూర్ కంటే కూడా హోమియోపతి క్యూర్ అనేసరికి ఏమవుతుంది మీకంటే సరైన డాక్టర్ని ఎంచుకోకపోతే క్యూర్ దొరకదు. హోమియోపతి ఉండే డ్రాబ్యాక్ అది. సరైన డాక్టర్ని ఎంచుకోరు ఎవరు కూడా. హోమియోపతి వాడమన్నారు కదా, పక్కన ఏదో టెంపుల్లో ఇచ్చారు, పక్కన ఎవరు ఆర్ఎంపీ ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు, వాడేస్తుంటారు. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని, ఒక కమాండబుల్ డాక్టర్ని, క్లినికల్ ఎక్స్పోజ్డ్ ఉండాలి డాక్టర్కు. అంటే క్లినికల్గా ఎక్స్పోజ్ అయ్యి ఉండాలి. ఇప్పుడు 1000 కేసులు మనం చూసినప్పుడు మీకు మిమ్మల్ని చూస్తే అర్థమైపోతుంది మీ ప్రాబ్లం ఏంటి అనేది. అలాంటి గ్రిప్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా పరిష్కారం దొరుకుతుంది. అది తప్పు. అంటే మీకు సరైన డాక్టర్ మీరు ఎంచుకోకపోతే సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ ఇక్కడ ఇంపార్టెంట్, సెలెక్షన్ ఆఫ్ మెడిసిన్ ఇంపార్టెంట్, సరైన డైట్ ఉండాలి. ఈ 3 కలిస్తే కనుక హోమియోపతి రాంబాణం లాగా పనిచేస్తుంది. అందువల్ల నేను పేషెంట్స్కి కూడా ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఎంత దూరం ఉన్నా ఎక్కడున్నా కూడా ఒక మంచి డాక్టర్ కోసం వెళ్ళాలి తప్పనిసరిగా. అంతేగాని మేము ఎక్కడో ఉన్నాము, అమీర్పేటలో ఉండేవాడు కుకుడుపల్లికి రాలేడు, కానీ ఈ అమలాపురము, అనంతపురం, తిరుపతి ఉన్నవాడు వచ్చేస్తాడు, అమెరికాలో ఉన్నవాడు కూడా వస్తాడు. అమీర్పేట వాడు రాలేడు, ఎందుకంటే అమీర్పేట నుంచి కుకుడుపల్లి దూరం అనిపిస్తుంది వాళ్ళకి. మరి ఎక్కడో అమలాపురం, కాకినాడ ఉండేవాడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు పొద్దున్న రైలు వేసుకుని. అంటే దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళకి అవేర్నెస్ కాదు, పేషెంట్కి తెలియదు అంతే. ఒక మంచి డాక్టర్ని వెతుక్కోవాలనేది వాళ్ళకి తెలియాలి. అక్కడ ఒక చిన్న వస్తువు కోసం మనం 10 షాపులు తిరుగుతాం, చిన్న టీవీ కోసం ఓ 1000 రూపాయలు తగ్గుతుందేమో. అలాంటి మీ హెల్త్ కోసం ఒక డాక్టర్ కోసం మీరు ఎంత దూరమైనా రావాలి అంటారు. అదే అప్పుడే వాళ్ళకి ఫలితం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మాతో టైం స్పెండ్ చేసి చాలా విషయాలు మాకు చెప్పినందుకు. సో ఇది చూసారు కదా, ఒక మంచి డాక్టర్ని ఎంచుకొని మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాలి. సో మీరు కనుక డాక్టర్ మధు వారణాసి గారిని కలవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న డీటెయిల్స్ని కాంటాక్ట్ అవ్వండి, నంబర్ని కాంటాక్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ని కలవచ్చు. ఇది ఇవాల్టి డాక్టర్ స్వతంత్ర. రేపటి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.